అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన సీరియస్ అయిందట. కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయిందట. ఈరోజు గాంధీ భవన్లో పిఎస్సి మీటింగ్ జరిగింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్. ఆ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన సీరియస్ అయ్యారట. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన సీరియస్ అయిందట. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పట్టుకొని సోకులు తప్ప ఏం లేవు, స్టైల్ చేస్తున్నారు అంతే. మీ సోషల్ మీడియా ఎక్కడున్నాయి, అసలు మీరు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా ఎట్లా వాడాలో మీకు తెలుసా, సోషల్ మీడియాని ఏ విధంగా యూజ్ చేయాలో మీకు ఏమైనా అర్థమవుతుందా? మీకంటే బీఆర్ఎస్ వాళ్ళు మస్తు ఆడుతున్నారు సోషల్ మీడియా. మీకంటే బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నారు. మీకు సోషల్ మీడియా ఉండి దండగా అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కోప్పడ్డాడట, సీరియస్ అయిందట. ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం సోషల్ మీడియా గురించి ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చిండట. క్లాసు రేవంత్ రెడ్డి టీచర్ అయిండు, ఎమ్మెల్యేలు స్టూడెంట్లు అయ్యారు, మంత్రులు స్టూడెంట్లు అయ్యారు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని ఎట్లా వాడాలనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పిండట. రేవంత్ రెడ్డి సోషల్ మీడియానే సక్కలేదు, రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో పొగిడే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో గట్టిగా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. అలాంటిది రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు క్లాస్ బిక్తుండట. సోషల్ మీడియా గిట్ల వాడాలి, సోషల్ మీడియా గట్ల వాడాలని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ మేడం కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పిరట. ఇష్టానుసారంగా వివరించొద్దు, చెప్పినప్పుడు వినాలి, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. కొంత మీరు ఏమైనా నిర్ణయం తీసుకునే ముందు నాతో చెప్పండి, నేను ఓకే చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకోండి. అధిష్టానం కూడా మీ పైన సీరియస్గా ఉన్నారు. ప్రభుత్వం చాలా డ్యామేజ్ అయింది, కాంగ్రెస్ వల్ల అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడతలేదు, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది, జనాలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ఈ వ్యతిరేకతను మనం పొడగొట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ మేడం కొన్ని కీలకమైనటువంటి సలహాలు సూచనలు చెప్పిరట. రేవంత్ రెడ్డి పైన కొంత మీనాక్షి నటరాజన్ మేడం కోప్పడేటటువంటి కార్యక్రమం కూడా చేసిరట. సో రేవంత్ రెడ్డి ఈ కోపం అంతా ఎమ్మెల్యేల పైన నిలదీసిండు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు, ఏమని? సోషల్ మీడియా చక్కగా వాడండి, ఎంతసేపు కొబ్బరికాయలు కొట్టేది, కారు డోర్ తీస్తే కారు దిగేది, కారు ఎక్కేది, నడుచుకుంటూ పోయేది, లేకపోతే మంచిగా టిప్ టాప్ రెడీ అయ్యి ఫోటోలు పెట్టేది మాత్రమే కాదు, సోకుల కోసం సోషల్ మీడియా వాడకుర్రి, మీరు ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో చూపిర్రి. రేవంత్ రెడ్డి చెప్తున్నట, సోకుల కోసం సోషల్ మీడియా కాదు, మీరు ఏం చేస్తున్నారో జనాలకు చెప్పండి సోషల్ మీడియాలో. అంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగేటి, జనాలలో తిరిగేటి, జనాల్లో తిరిగి జనాల సమస్యలు తెలుసుకునేది, ఎమ్మెల్యేలు ఎండలో తిరిగేది, ఎమ్మెల్యేలు ఏమైనా పెన్షన్ ఇస్తే ఆ ఫోటోలు, ఏమైనా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే ఆ ఫోటోలు, లేకపోతే ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్లు ఏమైనా ఇస్తే ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి పాజిటివ్గా మాట్లాడేటటువంటి వీడియోలు, ఇవన్నీ రేవంత్ రెడ్డి సలహాలు ఇస్తున్నట, ఎమ్మెల్యేలకు క్లాస్ వీక్తుండట. మీరు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను చూసి నేర్చుకోమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడట. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే గట్టిగా పనిచేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బరాబర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో జబర్దస్త్ ఉన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫ్లాప్ అయిపోయింది, ఆ సోషల్ మీడియా కంటే ఎమ్మెల్యేల సోషల్ మీడియా ఫ్లాప్ అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తిడుతుండట. కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా అన్నాడట, మంత్రులు కూడా సోషల్ మీడియాలో కేవలం వాళ్ళ ఫోటోలు వీడియోలు మాత్రమే పెట్టుకుంటున్నారు, కారు దిగేది, కారు ఎక్కేది, కాన్వాయ్ ఫోటోలు, కాన్వాయ్ వీడియోలు, హెలికాప్టర్లు దిగేది, హెలికాప్టర్లు ఎక్కేది, గివి పెట్టుకుంటారు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ప్రచారం చేస్తలేరు. అంటే రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఎమ్మెల్యేల ఫేస్బుక్లో, ఎమ్మెల్యేల ఇన్స్టాగ్రామ్లో, ఎమ్మెల్యేల యూట్యూబ్లలో, ఎమ్మెల్యేలకు సంబంధించిన సోషల్ మీడియా పేజీలలో కూడా రేవంత్ రెడ్డి ఫోటోలు, రేవంత్ రెడ్డి వీడియోలు వైరల్ కావాలన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ అదే, ప్రభుత్వం గురించి ప్రచారం చేయమని రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు. ప్రభుత్వం గురించి ప్రచారం అంటే ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిండు అనుకో, ప్రెస్ మీట్లో రైతు బంధు రిలీజ్ చేస్తాం అన్నాడు అనుకో, రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట అన్ని సోషల్ మీడియాలో పెట్టాలన్నట్టు. మేము పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన అనుకో, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వీడియో అన్ని మీడియాలలో వేయాలన్నట్టు, సోషల్ మీడియాలో. అంటే బహుశా రేవంత్ రెడ్డి నా వీడియోలను మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన, మంత్రులకు సంబంధించి, ఎమ్మెల్సీలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఖచ్చితంగా వేయాల్సిందే అన్నడేమో. మరి ఇండైరెక్ట్ ఇదే కనబడుతున్నది. లేకపోతే రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకం ఉన్నది. చాలామంది రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. మీడియా ఛానల్ కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తలేరు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నా ఎవరు అంటలేరు. సో రేవంత్ రెడ్డికి డప్పు కొట్టుకోవడానికో, లేకపోతే రేవంత్ రెడ్డి ఇక ఎవరు మాకు డప్పు కొట్టేటట్లేరు కాబట్టి మాకు మేమే
బ్యాండ్ కొట్టుకోవాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పినట్టున్నది. కానీ రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేలకు క్లాస్ వీక్తుండట సోషల్ మీడియా చక్కగా వాడమని చెప్పి. ఎంత విచిత్రం! ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలకు మీరు సోషల్ మీడియా కేవలం స్టైల్ కోసం వాడుతున్నారు. స్టైల్ అంటే ఫోటోలు దిగి పెడుతురు, వీడియోలు పెడుతురు, గిట్లంటారు గట్లంటారు తప్ప ప్రజలకు ఏం చెప్తలేరు. అంటే రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలన్నీ బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతురు. రేవంత్ రెడ్డి ఏం అబద్ధాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం అబద్ధాలు మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండు, ఎన్ని గ్యారెంటీలు మోసం చేసిండు అనేది మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట ఇయ్యాల ఒక మాట, ఎన్ని మాటలు మారుస్తున్నాడు, ఎన్ని చెప్తున్నాడు, జనాలను ఏ విధంగా బురిడి కొడుతున్నాడు, జనాలను ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేది బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి బండారం మొత్తం కూడా బట్టబయలు చేస్తారు. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెడుతున్నారు. రేవంత్ రెడ్డి బాధ ఏంది? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాగా వీక్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పనిచేస్తలేరు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎట్లుండేనో ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అట్లా లేదు. సోషల్ మీడియా మొత్తం డౌన్ అయిపోయింది. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా గట్టిగా పనిచేసే కార్యక్రమం చేస్తలేరు. అందుకే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల సోషల్ మీడియా గట్టిగా పనిచేయాలంటున్నాడు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఒక కెమెరామ్యాన్ ఉంటాడు. ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఎడిట్ చేయడానికి, ఫేస్బుక్లో వీడియోలు ఎడిట్ చేయడానికి, యూట్యూబ్లో వీడియోలు ఎడిట్ చేయడానికి ఒక మనుషులు ఉంటారు. వాళ్ళంతా సోషల్ మీడియా కోసం ఎమ్మెల్యేలు కూడా పెట్టుకుంటారు మనుషులను. రేవంత్ రెడ్డి చెప్తుంది కూడా అదే. నాట్ ఓన్లీ మీరు మీ గురించి మీరే డబ్బా కొట్టకూరి, ప్రభుత్వం గురించి కూడా డబ్బా కొట్టమని చెప్తున్నా. అంటే ఏంది? ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే సోషల్ మీడియాలో పెట్టడం. రేవంత్ రెడ్డి 2,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం బడ్జెట్ కేటాయించిండు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు పెన్షన్ ఇచ్చిండని చెప్పి రేవంత్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో వేయాలన్నట్టు. మా ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలు చెప్పాలన్నట్టు. లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు అన్ని కట్టించమని చెప్పి ప్రచారం చేయాలి. లేకపోతే మహిళలకు 0 వడ్డీ రుణాలని ప్రచారం చేయాలి. ఇందిరమ్మ ఇండ్లు ప్రచారం చేయాలి. గిట్లా ఎమ్మెల్యేలు ఇట్లా ప్రచారం చేయాలన్నట. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాజిటివ్గా ఎమ్మెల్యేలు వీడియోలు చేయాలన్నట. మరి ఒక పని చేయరు. ఈ ఇన్స్టాగ్రామ్లో పొరగాళ్ళు రీల్స్ చేస్తారు కదా, ఎమ్మెల్యేలను పరిపాలన బంద్ చేసి రీల్స్ చేయమని చెప్పుది. మా ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉందని పాట పాడమని చెప్పు, పని వచ్చిపోతుంది. ఎమ్మెల్యేలకు సోషల్ మీడియా ఎట్లా వాడాలో ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఏం కథ అంటే ఎమ్మెల్యేలకు తెలియదా సోషల్ మీడియా ఏం వాడాలో ఏందో? ఏ ఎమ్మెల్యే వాళ్ళే జోక్కుంటారు, వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటారు, వాళ్ళనే హైప్ చేసుకుంటారు. అంతే తప్ప మందిని హైప్ చేయాలని అనుకోరు. మీరు ఏ ఎమ్మెల్యేకి సంబంధించిన అకౌంట్ అన్నా చూడరు, ఏ మంత్రి అకౌంట్ అన్నా చూడరు, వాళ్ళు కారు దిగేది, కారు ఎక్కేది, జనాల దగ్గర పోయి నమస్తే పెట్టేది, జనాలు ఇట్లా చెయ్యి ఇచ్చేది, జనాలు దండం పెట్టి కాలు పట్టుకునేది మాత్రమే సోషల్ మీడియాలో పెడతారు తప్ప మిగతా ఏం బెటర్ ఎందుకు? సోషల్ మీడియాలో మిగతా పెడతలేరంటే వాళ్ళు ఏం పని చేయనట్టు, కేవలం సోకులు మాత్రమే ఉన్నాయన్నట్టే కదా అర్థం. అందుకే రేవంత్ రెడ్డి తిట్టినట్టు ఎమ్మెల్యేలను, మీరు ఏం పని చేస్తున్నారు, సోకులు తప్ప ఏం చేస్తలేరు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఇలా పిఎస్సి మీటింగ్లో చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కొంత కోప్పడ్డాడు ఎమ్మెల్యేల పైన అనేది వినబడుతున్నటువంటి చర్చ. సరే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఏం కథ, మరి పిఎస్సి మీటింగ్లో ఏం జరిగింది ఏందనేది ఒకసారి పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, సోషల్ మీడియాలో మనోళ్ళు ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి చెప్తున్న మాట, సోషల్ మీడియాలో మనోళ్ళు ఎక్కడున్నారు, మనోళ్ళు కనబడతలేరు. బీఆర్ఎస్ వాళ్ళని చూసి నేర్చుకోమంటున్నట. కేటీఆర్ సోషల్ మీడియాని అద్భుతంగా నడిపిస్తున్నాడు, మనం సోషల్ మీడియాని ఎందుకు నడతలేం? రేవంత్ రెడ్డికి బాధ ఏంటంటే 2023 ఎన్నికలలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం మాలాంటి వాళ్ళే. సోషల్ మీడియా వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కేసీఆర్ సోషల్ మీడియా వల్లనే ఓడిపోయిండు. రేవంత్ రెడ్డి బాధ ఏంది? మళ్ళీ అదే సోషల్ మీడియా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు, అదే సోషల్ మీడియా రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు, అదే సోషల్ మీడియా వల్ల రేవంత్ రెడ్డి డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని వాడుకొని మళ్ళా హైప్ అయిదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. ఇగో పిఎస్సి సమావేశంలో రేవంత్ రెడ్డి చురుకులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై కీలక వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలపై రేవంత్ అసహనం, సొంత భజనకే సోషల్ మీడియా వాడుతున్నారంటూ ఫైర్, ఎమ్మెల్యే కూర్చున్నా నిలుచున్నా టెంకాయ కొట్టినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కనీసం ప్రచారం చేయట్లేదు, రాహుల్ గాంధీ టీపీసీసీ సీఎం సందేశాలను సోషల్ మీడియాలో కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, సొంత డబ్బా మానుకొని పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న రేవంత్ రెడ్డి, సోషల్ మీడియాలో పార్టీ బలహీనంగా ఉందని, ఇలాగైతే మళ్ళీ గెలవడం కష్టమేనని చెప్పి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిందట. ఇట్లాగైతే మళ్ళీ గెలవమని చెప్పి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి స్టేట్మెంట్. అంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది కథ. ఇప్పుడు రాజకీయాలలో ఎదగాలంటే 2 పాయింట్స్. ఒకటి, సోషల్ మీడియాలో బాగా హైప్ అయి సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయితే రాజకీయాలలో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సోషల్ మీడియా ఏమొద్దు, మస్తు పైసలు ఉండాలి,
కొన్ని వేల కోట్లు వందల కోట్లు పైసలు ఉంటే ఆటోమేటిక్ రాజకీయాలలో వర్కౌట్ అవుతుంది. పైసలు ఉంటే ఆటోమేటిక్ వేరేటోళ్ళే మిమ్మల్ని ప్రచారం చేస్తారు. అదే మీరు సోషల్ మీడియాలో బాగా హైప్ అయితే, సోషల్ మీడియాలో హైప్ ఉంటే ఆటోమేటిక్ పైసలు వస్తాయి. రెండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, సోషల్ మీడియా బలం లేవు. మరి ఎట్లా? రేవంత్ రెడ్డి బాధ ఇదే. ప్రభుత్వం నడపనీకి పైసలు లేవు, సోషల్ మీడియా బలం లేదు. అందుకే రేవంత్ రెడ్డి పైసలు ఎట్లాగో లేవు కాబట్టి సోషల్ మీడియా బలం పెంచుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కసిగా పనిచేసిన కార్యకర్తలు ఇప్పుడు పని చేయట్లేదని రేవంత్ రెడ్డి పాపం అసహనంలో ఉన్నాడట, అసంతృప్తితో ఉన్నాడట. సోషల్ మీడియాను ఎలా వినియోగించుకోవాలో ఎమ్మెల్యేలంతా నేర్చుకోవాలని రేవంత్ రెడ్డి హితవు అట. అంటే రేవంత్ రెడ్డి నేర్పించింది ఎమ్మెల్యేలకు సోషల్ మీడియా ఎట్లా వాడాలి, సోషల్ మీడియాని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని అంటే ప్రభుత్వ కార్యక్రమాలను ఏ విధంగా ఎమ్మెల్యేలు ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పిండట. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి మొత్తం అర్థమైపోయింది, కాంగ్రెస్ సోషల్ మీడియా డల్ ఉన్నది, ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ సోషల్ మీడియా, ఖచ్చితంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా హైప్ అవుతుంది అనేటటువంటి సంగతి రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకే ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి చెప్తున్నట, సోకులు బంద్ చేసి సోషల్ మీడియాలో ప్రజలపైన దృష్టి పెట్టండి, ప్రభుత్వం పైన దృష్టి పెట్టండి, మీ సోషల్ మీడియా దెబ్బకు మళ్ళా గెలవాలి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు. అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కళ్ళాల కాడికి పోయేటటువంటి వీడియోలు ఫోటోలు పెట్టండి, జనాలను కలిసినవి పెట్టండి, జనాలతో మాట్లాడేటివి పెట్టండి, జనాలు మిమ్మల్ని తిట్టినా సరే సోషల్ మీడియాలో పెట్టండి. ఇవి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు ఎమ్మెల్యేలకు. మరి ఎమ్మెల్యేలు ఇవి పాటిస్తారా పార్టీయరా అనేది ఇంకా ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.